తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు మూసివేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు తొలగించాలని, అలాగే రికార్డులు, ఫర్నిచర్ పరికరాలను వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని కూడా ఇతర శాఖల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. ఇక చెక్ పోస్టుల మూసివేతపై సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ పరిధిలో వచ్చేటువంటి ఆర్టీఏ చెక్ పోస్టులను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. జిల్లాలలో ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టులతో పాటు సరిహద్దులో ఉన్నటువంటి ఆర్టీఏకి సంబంధించినటువంటి చెక్ పోస్టులు కూడా మూసివేయనున్నారు. సాయంత్రం 5 గంటల లోపు ఈ మూసివేసేటువంటి చెక్ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ నివేదిక రూపంలో హైదరాబాద్ కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ నేషనల్ పాలసీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయింది. రవాణా శాఖ పరిధిలో వచ్చేటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకంలో కలిసే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే కేంద్రంలో రాష్ట్రంలో వేర్వేరు చెక్ పోస్టులు ఉండకూడదని కేంద్రం పాలసీలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి చెక్ పోస్టులన్నింటినీ కూడా మూసివేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2 నెలల క్రితమే డిసిషన్స్ తీసుకున్నప్పటికీ ఇంప్లిమెంట్ కాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా వెంటనే కమిషనర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు అట్లాగే ఆర్టీఏ ఉన్నతాధికారులంతా కూడా ఈ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈ చెక్ పోస్టుల దగ్గర పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందిని అంతా ఇతర శాఖలకు పంపించేయాలి, ఇతర శాఖలో నియమించాలని ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, నోటీస్ బోర్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాలన్నింటినీ ఆర్టీఏ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో హెడ్ క్వార్టర్స్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ చెక్ పోస్టులు ఉండవు. ఇక కేంద్ర పరిధిలో ఉన్నటువంటి చెక్ పోస్టులు మాత్రమే పనిచేయనున్నాయి. అనుష్ఠి, సో ఈ 2 months డిలేకి కారణం ఏమై ఉంటుంది శేఖర్? సేమ్ టైం ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వస్తోందా? అనుష్ఠి, ఇప్పుడు ఏవైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలు జారీ చేసినటువంటి మరుక్షణం నుంచి ఇంప్లిమెంట్లు జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గ్రౌండ్ లో ఇప్పటికీ అధికారులంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. చాలా చోట్ల అధికారులను వెనక్కి పంపుతున్నటువంటి పరిస్థితులు, అట్లాగే సామాగ్రిని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితులు. సాయంత్రం 5 గంటల లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 పైచిలకు సరిహద్దు చెక్ పోస్టులు ఉన్నాయి. అట్లాగే జిల్లా హెడ్ క్వార్టర్లకు సంబంధించినటువంటి మధ్యలో కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. సాయంత్రం 5 గంటల లోపు మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి చెక్ పోస్టులు అన్నింటినీ క్లోజ్ చేసి నివేదికను ఎంత మేరకు క్లోజ్ చేశారు, క్లోజ్ చేయకపోతే వాటికి గల కారణాలు ఏంటి అన్నటువంటి అంశాలతో పాటు ఫర్నిచర్ కు సంబంధించినటువంటి తరలింపు ప్రక్రియకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా హెడ్ క్వార్టర్ కి పంపుతున్నారు. ఓవరాల్ గా ఈ 2 నెలల పాటు డిలే కావడానికి కొంత అధికారుల మధ్య సమన్వయ లోపం కారణం అన్నట్లుగానే తెలుస్తోంది. సీఎం సీరియస్ అయిన తర్వాత వెంటనే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.